అందరికీ నమస్కారం. జీవనయానం కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజ్ఞాన సముపార్జన పార్ట్ 1 మొదలు పెడుతున్నారు. రామ్మోహన్ గారు, ఎన్ రామ్మోహన్ గారు. వారు సామాజిక శాస్త్రవేత్త, సామాజిక విజ్ఞాన శాస్త్రవేత్త. వారు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఎంతో కీర్తి గడించారు. అటువంటి రామ్మోహన్ గారు మనకు ఈ సామాజిక ఉపన్యాసాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. రామ్మోహన్ నమిలే మీ ముందు మరొకసారి. ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. విజ్ఞాన సముపార్జన ఆర్ విజ్ఞానం అన్నప్పుడు రెండు పదాలు ఉన్నాయి, జ్ఞానము, విజ్ఞానము. ఎంబడి విద్య కూడా ఉంది. సో వీటన్నిటికీ హెయిర్ థిన్ డిఫరెన్స్, వెంట్రుక వాసి తేడా ఉంటుంది. అన్నీ ఒకే గ్రూప్కి చెందినవి అయినప్పటికీ కూడా కొంత తేడా ఉంటుంది. నేను ప్రాపర్ టాపిక్ వచ్చే ముందు ప్రస్తుతంలో, అంటే ఏ రోజు కాదు, అందరూ న్యూస్ పేపర్ చదువుతారనుకుంటా. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపరు, నిన్నైతే మీడియాలోనే వచ్చింది. చేవెళ్ల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదము, 2 హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సు విత్ ఓవర్లోడెడ్ స్టాండింగ్ ప్యాసింజర్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఎదురుగా టిప్పర్ విత్ ఏ కంకర్ లోడ్ 60 టన్స్ అన్నారు. దాని పర్మిటెడ్ కెపాసిటీ ఎంతో తెలియదు. నేను ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ లింకింగ్ ఇట్ టు ఎడ్యుకేషన్. జ్ఞానము, విజ్ఞానము, ఎడ్యుకేషను, స్కిల్, దానికి నేను లింక్ చేస్తున్నాను. ఈ ఘటనను మనం విశ్లేషించి దెన్ వీ విల్ కమ్ టు దిస్. ఇది కూడా దాంట్లో పార్టే, దాంట్లో ఏం సందేహం లేదు. మనిషికి బేసిక్గా 2 విషయాలు అవసరము. ఇవన్నీ జ్ఞాన విజ్ఞానానికి సంబంధించిన విషయాలు. నేనేం చెప్పినా కూడా మీరు దాన్ని అలానే అన్వయించుకుంటారు. అన్వయించుకునే కెపాసిటీ శ్రోతలకు ఎదురుదిరిగి ఉంది. ఒకటి మన కామన్ సెన్స్ లెవెల్. కామన్ సెన్స్ అంటే సమయజ్ఞత, ఇంకితజ్ఞత, సమయస్ఫూర్తి, SSI అని నేను షార్ట్లో అంటుంటాను. అది మనకి అంతర్గతంగా జీన్స్లోని వచ్చేది, పేరెంట్స్ ద్వారా, గ్రాండ్ పేరెంట్స్ ద్వారా, గ్రాండ్ పేరెంట్స్ ద్వారా. జనరల్ నాలెడ్జ్ ఏంది, మనం రోజు సమాజాన్ని గమనించి ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవడం అనేది జనరల్ నాలెడ్జ్. సో మనిషికి ప్రాథమికమైనటువంటి విజ్ఞానం ఏంటంటే, విజ్ఞానం అంటే విశిష్టమైనటువంటి జ్ఞానము. జ్ఞానము అంటే సాధారణము, అన్ని రంగాలకి కలిపింది జ్ఞానము. ఒక ప్రత్యేకమైనటువంటి రంగంలో ఉంటే, తెలుగు HOD బిట్టు గారు, సో ఆయనకి తెలుగు సాహిత్యంలో పట్టుంటుంది, అది విశేషజ్ఞత. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటుంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక విషయ వస్తువు మీదటువంటి పట్టున్న వాళ్ళను, ప్రావీణ్యత ఉన్న వాళ్ళను వీసే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో ఐ విల్ కమ్ బ్యాక్ దిస్ వన్. బేసిక్గా అవన్నీ సాధించే వరకు అవి శిఖరాగ్రంగా పైన ఉండేవి. మీరు PG PhD ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చేవి. కానీ కనీసంగా అథమంగా ప్రతి మనిషికి కావాల్సింది మినిమం కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఏదో ఉంటుంది, మనకి పుట్టుకతో వచ్చిన స్వభావం. కానీ దాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మనకు పుట్టుకతో కనుక ఏమన్నా కొంచెం డెఫిషియన్సీ, లోపాలు ఉంటే వాటిని కూడా సవరించుకునేటువంటి అవకాశం ఉంది. లోపం అంటే అన్ని విద్యకు సంబంధించి నేను చెప్తుంది, అది జ్ఞాన విజ్ఞానానికి సంబంధించిందే. దెన్ జనరల్ నాలెడ్జ్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి అందరూ, మీ పిల్లలతో కూడా చదివించాలి. ఈ పాయింట్ కూడా ఇంతకుముందు వచ్చింది. దానివల్ల మన జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇట్ ఈస్ బికమ్, మనకి పాత లిటరేచర్లో ఉంది వసుధైక కుటుంబము. నౌ ఇట్ ఈస్ కమ్ వెరీ రియర్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్. మనము దేశ విదేశాల్లో ప్రపంచం మొత్తం ఏ మూల నుంచినా ఏ మూలకైనా మాట్లాడవచ్చు, పని చేసుకోవచ్చు. ఎగుమతులు, దిగుమతులు, విద్యాబోధన, విద్యా సముపార్జన అన్ని కూడా ఆన్లైన్. ప్రపంచమే ఒక చిన్న యూనిట్, గ్లోబల్ విలేజ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రపంచమే ఒక గ్రామం కింద మారింది. గ్రామంకి ఏం ప్రత్యేకత, గ్రామంలో జనాభా తక్కువ ఉంటుంది, 4-5 వేలు యావరేజ్ విలేజ్లో. ఒకరికొకరు చాలా వరకు తెలుస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా తెలియడము డైరెక్ట్గా తెలియకపోయినా కూడా ఇండైరెక్ట్గా, పరోక్షంగా వీ కెన్ కాంటాక్ట్ ఎనీబడి. అది ఆ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఎంతెంత ఎక్కువైతే అంతంత జీవితము సౌకర్యవంతం అవుతుంది.
కానీ సౌకర్యాలు ప్రాథమిక అవసరాలు కావు అనేటువంటి ఆ ఒరిజినల్ థాట్ కూడా మనకు ఉండాలి. అవి ద్వితీయ శ్రేణికి సంబంధించినవే. మనిషి ప్రాథమిక జీవనానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, పంచభూతాలు, అవి లేకుండా మనం బతకలేము. కనుక ఆహారము, పొలము, చెట్లు, ప్రకృతి, ఇవన్నీ ప్రకృతి మనకి కుదిరిచ్చింది. అవి ప్రథమ శ్రేణి. దీనికి ఆల్టర్నేట్ కానీ సబ్స్టిట్యూట్ కానీ లేదు. ప్రాణము ల్యాబొరేటరీలో తయారు చేయనము, రక్తమే చేయలేకపోతున్నారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నిన్న జరిగిన యాక్సిడెంట్కి నేను జ్ఞాన విజ్ఞానానికి చెప్పేది ఏంటంటే, స్కిల్ అండ్ నాలెడ్జ్ అని రెండు. స్కిల్ అంటే పనితనము, థెరిటికల్ నాలెడ్జ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, స్కిల్ ఎక్కువ ఉంటుంది. డ్రైవర్ వృత్తి అటువంటిది ఒకటి. డ్రైవరు, కార్పెంటరు, ఇటువంటి వివిధమైనటువంటి వృత్తి పనులు ఆర్ మోడర్న్ లాంగ్వేజ్లో ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పబడేటువంటి వివిధ ట్రేడ్స్ అని అంటుంటాం మనము. ఆ ట్రేడ్స్లో థెరిటికల్ నాలెడ్జ్ కొంత డెఫినెట్గా ఉంటుంది, కానీ స్కిల్ ఎక్కువ. మరి ఈ డ్రైవర్స్ యొక్క ఇరువైపుల డ్రైవర్స్ యొక్క స్కిల్ ఏమైంది? పనికిరాని జ్ఞానం ఎలా, పనికిరాని స్కిల్ ఎలా? ఫేస్ టు ఫేస్ కొలిషన్ జరిగింది. దురదృష్టవశాత్తు ఇద్దరు డ్రైవర్లు కూడా చనిపోయారు. లేకపోతే అంటే మనము బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అని చెడులో మంచి కూడా చూస్తుండాలి. వాళ్ళు బతుకుంటే కనుక వాళ్ళకి వాట్ యు కాల్ జైలు శిక్ష అది పెట్టి ప్రశ్నల పరంపర ఇది, అది వేరు. అలా అని మనం చనిపోవక్కర్లా. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. 19 మంది చనిపోయినారు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. నేను మార్నింగ్ పేపర్ చూస్తుంటే ఆ రోడ్డులో ఎంతో సంఖ్య ఇచ్చాడు, 40 పైన వంకర్లు ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్ కర్వ్ అని మీకు తిరుపతి కొండలు కానీ ఏదైనా కొండలు ఎక్కేటప్పుడు ఆ మూలకి రాసి ఉంటుంది. అంటే హెయిర్ పిన్ ఎట్లయితే వంగి ఉంటుందో మళ్ళీ యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఓ 2, 3, 4, 5, 10 డిగ్రీల యాంగిల్ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇది చేసుకోవడం కష్టము. అందుకని ఎదురుకొచ్చేవాడు అవుతాడు, పైనుంచి వీడి కిందకి వచ్చి వాడికి ఆర్ పైకి ఎక్కేవాడి కోసమని రైట్ ఆఫ్ వే అని ఉంది, అనదర్ వే, అంటే ఎవడు ముందు పోవాలి అనేసి దానికి రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పరిశీలిస్తే ట్రాఫిక్ రూల్స్ కూడా డ్రైవర్లు దాన్ని దృష్టిలోకి తీసుకుంటారో తెలియదు. జనరల్గా డ్రైవర్లకు ఉండేటువంటి థియరిటికల్ నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10వ తరగతి ఉన్నట్టుంది, అంతకుముందు అది కూడా లేదు. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అనేది ఉండింది. సైన్స్ ఉంటాయండి, సుమారుగా ఒక 40-50 సంకేతాలు ఉంటాయి. అంటే ఈ సంకేతానికి ఇది చిహ్నము. రోడ్డు ముందర ఏముంది అనేసి, అది వంకర్ ఉందా, టింకర్ ఉందా, న్యారో అవుతుందా, బ్రాడ్ అవుతుందా, హెయిర్ పిన్ బెండ్ కర్వ్ ఉందా, ఇటువంటి ఈ సంకేతాలన్నీ ఎంతమంది డ్రైవర్లకి పర్ఫెక్ట్గా వచ్చు, నిద్రలో లేపి లేసినా కూడా. ఇది నేను అంత జ్ఞానానికి సంబంధించి మాట్లాడుతున్నా. ఇది ఒక అంశము, థియరిటికల్ నాలెడ్జ్. రెండవది డ్రైవింగ్ స్కిల్. అంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటాము, ఫేస్ టు ఫేస్ కొలైడ్ అయినాయి రెండు. 60 టన్నులు అంటే చాలా ఎక్కువ. మరి చనిపోయిన దుస్థితి చూడండి. కొంతమంది స్వామీజీలు, చాలా గొప్ప మహానుభావులు సజీవ సమాధి చేసుకుంటారు. అంటే కింద ఒక పెద్ద ప్లేస్ వదిలేసి దాని లోపల ఉంటారు. నార్మల్గా గాలి ఆడడం చేత, గాలి లేకపోవడం చేత ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళకి ఏమైనా విశేషమైన ప్రథమ ఉంటుంది చేస్తే దే మే లివ్ ఫర్ సమ్ టైం ఇన్సైడ్ ఇట్ ఆల్సో. కానీ ఈ కంకర మీద పడడం చేత, కంకర యొక్క హెవీ వెయిట్ మీద పడి ఒకటి, రెండవది అది మీద కప్పబడడం చేత గాలి ఆడక 19 మంది చనిపోయారు. దీనిలో కొసమెరపు ఏంటంటే, నెగిటివ్గా కొసమెరపు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన 3 సిస్టర్లు చనిపోయారు. ఇది జ్ఞానానికే నేను లింక్ చేస్తున్నా. కామన్ సెన్స్ ఉండాలి. నేను చాలా నా ఇతర ప్రసంగాల్లో అక్కడిక్కడ ఈ పాయింట్ షేర్ చేస్తుంటాను. ఒకే బస్సులో, ఒకే రైల్లో, ఒకే విమానంలో, ఒకే రూట్లో ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే అందరూ కుటుంబ సభ్యులు ఒకే దాంట్లో ప్రయాణం చెయ్యరు. డిఫరెంట్ వీళ్ళు పోయిన తర్వాత ఇంకో 2 గంటలకు వీళ్ళు బయలుదేరండి. వీళ్ళు రూట్లో పోతే గమ్యం ఒకటే, వేరే వాళ్ళు వేరే రూట్లో చేయండి. ఇప్పుడు 3 అక్కజెండలు ఒకేసారి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ ఏ రకంగా ఉంటుంది మనం వీకన్నా ఇమాజిన్. ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. కామన్ సెన్స్ కూడా చాలా మందికి లోపించడము చేత కామన్ సెన్స్ కూడా ఉదాహరణ పూర్వకంగా అక్కడిక్కడ చెప్పాల్సి వస్తుంది. దయచేసి వింటున్న శ్రోతలందరూ ఇది మీరు గమనించి వేరే వాళ్ళకు కూడా తెలియపరచండి.
ఒకే ట్రాన్స్పోర్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ప్రయాణం చేయరాదు. ఇది ప్రికాషన్. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్ఫోల్డింగ్, ఫ్యూచర్ ఎప్పుడు అన్ఫోల్డ్ అవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది అనేది జరగదు. ఏ నిమిషమున ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అని పాత లోకేష్ సినిమాలో ఒక పాట ఉండింది. అది తాత్వికం వేదాంతమైనటువంటి పాట. సరే, మనం జీవించి చేసేది ఏం లేదు, ఎప్పుడైనా చనిపోవాల్సింది ముందు వెనక అనేది వైదాంతిక తాత్విక ధోరణి. కానీ అదే ముందర పెట్టుకోవద్దు మనం. అదొక రికన్సిలేషన్గా మనల్ని మనం సమాధానపరుచుకోవడానికి అంతిమంగా అది పెట్టుకోవాలి, కానీ నాట్ బిఫోర్. ప్రతిదానికి అలా ఒక పాజిబిలిటీ కూడా కాదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఐఎమ్ లింకింగ్. నేను ఆర్టీసీలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను. ఒక 2 months బ్యాకే 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది డ్రైవర్స్కి. నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ డిపోలో ఒకటి, జూబ్లీ హిల్స్ పికెట్ డిపోలో కూడా క్లాసులు చెప్పడం జరిగింది. అయితే నాకు టెక్నికల్ ఆస్పెక్ట్ నేను కవర్ చేయలేదు. సైకాలజీ అంటే వృత్తిపరంగా సైకాలజీ ఉంటుండాలి. డాక్టర్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, డ్రైవర్ సైకాలజీ ఎట్లుంటుంది, 2 DDD చేసి వ్యత్యాసం ఎక్కువన్నా కూడా డ్రైవర్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్, డ్రైవర్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్, డాక్టర్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. ఈవెన్ దెన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ వృత్తి చిన్నది కాదు, ఏ వృత్తి పెద్దది కాదు. డ్రైవర్ లేకపోతే కూడా డాక్టర్ టైంకి క్లినిక్కి పోలేడు, పేషెంట్ ట్రీట్ చేయట్లేదు. కనుక ఏ ఉద్యోగము, ఏ వృత్తి తక్కువది కాదు, ఏది ఎక్కువది కాదు. ఇటువంటి తాత్విక ఆలోచన మనుషులకు ఉండాలి ఈ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ. సో నేను అక్కడ వాళ్ళకి డ్రైవర్స్ మానసిక స్థితి ఎట్లుండాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్. మనం 3-4 days బ్యాక్ కూడా చూశాను. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు మోటార్ సైకిల్ వాడు బస్సుకి అడ్డు వచ్చి అక్కడ కూడా సుమారు 40 మంది, దీనికన్నా డబుల్ ఫిగర్ చనిపోయినట్టున్నారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ విజ్ఞానానికి ప్రాపర్ దీంట్లోకి వెళ్తే, భర్తృహరి సుభాషిత రత్నావళి అని త్రిశతి, భర్తృహరి త్రిశతి అని భర్తృహరి గారు 3 శతకాలు రాశారు. అంటే 100 పద్యాలకి వీసే శతకము. త్రిశతి రాశారు. దాంట్లో నాకు చిన్నప్పుడు నేను 8th 9th క్లాస్లో చదివిన పద్యము పూర్తిగా గుర్తులేదు, కానీ విద్యకు సంబంధించింది ఒక పద్యం ఉంది. నేను అక్కడక్కడ నాకు గుర్తున్న మేరకి ఐ విల్ రీడ్ అవుట్. విద్య గురుండు, విద్య విదేశ బంధుడం, విద్యకు సాటి ధనంబు లేదులన్. నో మనీ కెన్ మెజర్ ద నాలెడ్జ్. యూ కెనాట్ బై నాలెడ్జ్ విత్ మనీ. అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ప్రపంచంలో మన దేశంలో ఉన్నారు. విద్య నృపాల పూజితము. కింగ్కి అంత ఎడ్యుకేషన్ ఉండక్కర్లా. కింగ్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. హీ కెన్ ఆర్డర్ ఎనీథింగ్, బట్ నాలెడ్జ్ మే నాట్ బి ఎట్ హిస్ కమాండ్. విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. మర్త్యుడే అంటే మనిషి, మానవుడే. ఇది మీరు భర్తృహరి సుభాషితాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూ కెన్ గెట్ దిస్ ఫుల్ పోయం విద్య గురించి చెప్పారు. ఆ తర్వాత మనకు ఒక స్టాంజా ఉంది, ఒక సింగిల్ లైన్. విద్యా విహీన పశువు, విద్య లేనివాడు పశువుతో సమానం. ఇది ఒక విషయం అయితే, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి సొసైటీ ఒక నిచ్చెన మాదిరి ఉంటుంది. నేను ఒక సొసైటల్ ల్యాడర్ అంట. అది ఊహాత్మక, వ్యూహ కాదు, స్ట్రాటజీ కాదు, ఊహ, ఇమాజినరీ ల్యాడర్. మీరు దాంట్లో ఒక 10 మెట్లు పెట్టుకోండి, 20 మెట్లు పెట్టుకోండి. సింపుల్గా ఉండడానికి 10-12 మెట్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెట్టు కింద ఉంటారు. లోయర్ మెట్టు, ఫస్ట్ మెట్టు కూడా ఎక్కని వాడు ఒకడు, కొంతమంది ఒక్కోటి. అందరూ ఇది పాస్ కావాల్సిందే. డైరెక్ట్గా 10th మెట్టుకి ఎవడు పోడు. స్టెప్ బై స్టెప్ లాస్ట్ మెట్టుకి, అంటే ప్రాపంచిక జీవితంలో, ప్రపంచంలో, లోకములో హైయెస్ట్ మెట్లో ఉండేవాడు కొంచెము, దాని కింద ఉండేవాళ్ళు. ఇది ఇమాజినేటివ్ సొసైటల్ ల్యాడర్. దిస్ ఈజ్ వన్ థింగ్. కానీ మన టార్గెట్, మన ఎయిమ్, మన గోలు ఏముండాలా? వీలైనంత వరకు టాప్ మోస్ట్ రంగికి. మీరు ఉద్యోగాల్లో తీసుకోండి, లోయెస్ట్ డిజిగ్నేషన్ మనకి జనరల్గా స్వీపర్ అంటాము, ఊడ్చేవాళ్ళు. అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ అటెండర్, దెన్ క్లార్క్, సూపర్వైజర్, మేనేజర్లో విభిన్నమైన గ్రేడ్లు. ఆ తర్వాత జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టరు, CEO, వాట్ ఎవర్ వి సే. ఇవన్నీ కూడా దాదాపుగా కలిపి ఒక 10-12 క్యాడర్ల కింద చెప్పుకుంటాం. ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క రకమైన ఉంది. గవర్నమెంట్లో దేశే సెక్రటరీ, అండర్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ. అక్కడ కూడా డిజిగ్నేషన్స్ వైజ్ 10-12కి ఎక్కడ లేవు. నేను డిజిగ్నేషన్ కాకుండా సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి అన్నీ కలిపి
అపారమైన నాలెడ్జ్ ఉండేవాడికి అపారమైనటువంటి కాన్ఫిడెన్స్, విశ్వాసం ఉంటుంది. విశ్వాసము చేత ఆనందం కలుగుతుంది. ఆనందంతోనే ఆరోగ్యం కలుగుతుంది. దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అదర్ థింగ్స్. విద్య భర్తృహరి శ్లోకంలోనే ఇంకొక అర్థం వచ్చేది ఇది కూడా ఉంది. విద్యను ఎవడు దొంగిలించలేడు, మస్తిష్కంలో ఉంటుంది కనుక వాడికి మన మీద, విద్యావంతుడి మీద విద్యావిహీనునికి ఏమన్నా శత్రుత్వం ఉంటే వాడిని తలబగలగొట్టి చంపొచ్చు, కానీ విద్యని దొంగిలించలేడు. హీ కెనాట్ థీవ్ ఇట్. గురువు దగ్గరికి పోయి శుశ్రూష చేసి మెప్పించి విద్యను గ్రహించడము. నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. Knowledge, created knowledge cannot be destroyed. It only can be transferred from one person to others. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అలాగే మనకి గురు శిష్య పరంపరలో ఇది నడుస్తుంది. తర్వాత ఈ మానవ జీవిత చరిత్ర కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలను చూస్తుంది కనుక ఎప్పటికప్పుడు వారు నాలెడ్జ్ క్రియేట్ చేశారు. సో ఐజ్ ఆఫ్ నౌ మనకి చాలా క్రియేటెడ్ నాలెడ్జ్ ఉంది. మనం చతుషష్ఠి కళలు అంటాము, 64 ఆర్ట్స్. ఈ మోడర్న్ సైన్స్ అనేటువంటి పదం లేనప్పుడు మనం శాస్త్రం అంటాము. అన్నీ కలిపి కళలలోనే, ఆర్ట్స్లోనే భాగంగా ఉండేవి. ఆ తర్వాత బైఫర్కేషన్ వచ్చేసి సైన్స్, ఆర్ట్స్, కామర్స్. దట్స్ వాట్ వి సీ ఈ స్ట్రీమ్స్లో. సైన్స్లో మళ్ళీ విపరీతమైనటువంటి బ్రాంచింగ్, స్పెషలైజేషను, సూపర్ స్పెషలైజేషన్. ఐఎమ్ లింకింగ్ టు ఎవ్రీథింగ్ టు నాలెడ్జ్ అలోన్. దిస్ ఈస్ ద అనదర్ థింగ్. దెన్ ఎడ్యుకేషను, నాలెడ్జ్, ఈ రెండిటికి వ్యత్యాసం ఏమన్నా ఉందా? వాట్ ఆర్ దే? బిఎడ్ అంటాం మనము, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిప్ఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఎంఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి వీళ్ళు ఎంఏ, ఎంఎస్సియో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బిఈడి, ఎంఈడి ఎందుకు చేస్తున్నారు? ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు బోధనా పద్ధతి, బోధనా సామగ్రి, బోధనా విధానము, బోధనా పద్ధతి. దట్ ఈజ్ ఎడ్యుకేషన్. హౌ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఇది ఎలా అంటే ఏ రకంగా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది అనేది ఒక పాయింట్. దిస్ ఈజ్ రిలేటింగ్ టు ఎడ్యుకేషన్. ఆన్ వాట్ ఆస్పెక్ట్, మీరు దేని మీద ఎడ్యుకేట్ చేయబడ్డారు అనేది నాలెడ్జ్. మ్యాథమెటిక్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, తెలుగు లిటరేచరా, హిందీ లిటరేచరా? That is knowledge. So knowledge of a particular subject మీద ఎంత సులువుగా, ఎంత ఈజీగా చెప్తే అర్థమవుతుందో అది కూడా నేర్చుకోవడానికి కూడా కోర్సులు క్రియేట్ చేయబడ్డాయి. దట్ ఈస్ ద బిఈడి, ఎంఈడి స్ట్రక్చర్. ఇక్కడ ఒక మనం గమనించాల్సినటువంటి విషయము, బిఈడి, ఎంఈడి చేయని వాళ్లకుండా సహజ సిద్ధగానే బోధనా పట్టిమ, ప్రజ్ఞ కలవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి ఆపోజిట్ సైడ్లో బిఈడి, ఎంఈడి చేసి కూడా, సర్టిఫికెట్ పొంది కూడా క్లాస్లో డల్లెస్ట్, ముద్దులో ముద్దుకెళ్ళ పిల్లవాడికి కూడా అర్థం చేయించగలిగే కెపాసిటీ ఈ ఎంఈడి చేసిన వాళ్ళకి కూడా చాలామందికి లేదు. నన్ను మన్నించాలి. ఎక్సెప్షన్స్ ఉంటే వేరే విషయము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరలైజేషన్. కొన్ని స్వతసిద్ధ గుణాలు ఉంటాయి. టీచింగ్ ఈజ్ ఆల్సో ఏ ఇన్బార్న్ క్వాలిటీస్ అంటాం మనం. నేను చాలా షార్ట్ ఫామ్స్ వాడుతున్నాను. ఐబిక్యూ. ఇన్బార్న్ క్వాలిటీస్ ఉంటాయి చాలా. అంటే ఇన్బార్న్గా ఎంతో కొంత చిగురు లోపల ఉంటే దాన్ని బయట ఉన్న ఎక్విప్మెంట్స్తోని దాన్ని మనము వీ కెన్ టేక్ ఇట్ టు హయ్యర్ లెవెల్స్. కానీ ఒరిజినల్గా లోపల ఉండాలి కదా. అందుకనే మనము స్వాట్ అనాలిసిస్, బబ్బా దీంట్లో మనము దేనికి ఫిట్టు, దేనికి అన్ఫిట్టు అనేది నేర్చుకోవాలి. మనకి ఏ విద్య పట్ల మనకి మక్కువ ఉంది, నెంబర్ 1. మనకి క్షమత ఉంది, ప్రావీణ్యత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకొని ఆ రంగంలో కృషి చేస్తే మీరు తొందరగా యూ కెన్ రీచ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. దెన్ సమాజంలో మీకు నేను ఈ 10 ఊహాత్మకంగా 10 స్టెప్స్ అన్నా కదా. అయితే మినిమంలో అందరూ సమానమే. మనం సమానత్వం మీద వింటుంటాము, వీళ్ళు చెప్తుంటారు. సమానత్వం ప్రకృతిలోనే లేదు. ఇది మనం గమనించాలి. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, సమానత్వం ఎక్కువ ఉంది. ఎక్కడో దగ్గర ప్లేన్గా ఉంటుంది ల్యాండ్, ప్రతి చోట లేదు. నీళ్లు ఉంది, ఆకాశం ఉంది, సమానత్వం అనేది లేదు. కానీ కనీస లెవెల్లో సమానత్వం ఉండాలి కదా. దట్ వీ షుడ్ సీ. భూమి మీద అందరం నిలబడగలుగుతున్నాము, ఇది అందరికీ సమానంగా ఉంది కదా. గాలి అందరికీ పీల్చడానికి ఉంది, ఇది సమానత్వమే కదా.
సో ఎక్కడ సమానత్వం ఉంది, ఎక్కడ విశేషత అసమానత్వము. విశేషత అంటేనే అసమానత్వము. మనకి మనుషులు కూడా 2 కేటగిరీస్లో చెప్తాం మనము, సామాన్యులు, అసామాన్యులు. అంటే విశేషమైన ప్రతిభ ఉంటే విసే అసామాన్యుడు. సో మనం కింది నుంచి మొదలు పెడితే మినిమం ఏమి ఉండాలి? మనం జ్ఞానము విజ్ఞానం గురించి మాట్లాడుతాం, కానీ మినిమం ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఏముండాలంటే, నేను FAME ఫేమ్ అంటాను. ఫేమ్ అంటే కీర్తి, ఆంగ్ల పదము ఫేము. దాన్ని నేను అక్రానిమ్ అంటే షార్ట్ ఫామ్ కింద వాడుతున్నాను. మినిమం ఆల్ఫా న్యూమరికల్ నాలెడ్జ్. మినిమం ఆల్ఫా న్యూమరికల్ నాలెడ్జ్. ఫేమ్ వేరే విషయము. ఐ విల్ జస్ట్ చేంజ్ ఇట్. MANK మ్యాంక్. మినిమము ఆల్ఫా న్యూమరికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్లో షార్ట్ ఫామ్. ఈలో ABCDలో. ఇక్కడ నాకు చాలా విచిత్రం ఏమొస్తుందంటే, నేను బస్సులో ట్రావెల్ చేస్తుంటాను. నాకు ఈ కారు ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణ జీవన శైలిని ప్రయత్నపూర్వకంగా అవలంబించడానికి నాకు మెట్రో పాస్ ట్రైన్ది ఒకటి ఉంటుంది, ప్రీపెయిడ్ పాస్. ఈ ఆర్టీసీలో హై ఎండ్ పాస్ 1800కి హై ఎండ్ పాస్ వస్తుంది. గ్రీన్ బక్స్లో వేరైతే ఎక్కడైతే ఆధార్ చెల్లవో, ఆధారం వచ్చి వచ్చింది కాబట్టి నిన్న ప్రమాదానికి ఇది కూడా గుర్తు చేస్తున్నాను. మనిషికి అతి ఆశ ఉండడం కూడా అవిద్య కిందికి లెక్క. మనం విద్య అన్నప్పుడు అవిద్య ఉంది, పరావిద్య అపరావిద్య ఉంది. దాని గురించి మళ్ళీ మనము మాట్లాడదాము. ఇట్లా అంటే విద్య లేకపోవడము, విద్య ఉండడము, విద్య ఉన్న తర్వాత కూడా విద్యలో ఏ లెవెల్లో నీ విద్య పనిచేస్తుంది అనేసి. ఫ్రీ టికెట్ ఉంది కదా అనేసి రాష్ట్రం మొత్తం, అంటే నేను ఫ్రీ టికెట్కు అగేన్స్ట్ కాదు, మహిళలకు ఫ్రీ టికెట్ కూడా మహిళా సాధికారత పెరుగుతున్నది. దట్ ఐ యాక్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేములవాడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళు జనరల్గా టికెట్ కొని అంత దూరం వెళ్ళి చూసే అవకాశం వాళ్ళకి లేకపోవచ్చు వితౌట్ దిస్ ఫ్రీ టికెట్. రుద్రం పోతారు, మధ్యాహ్నం వరకు టెంపుల్లో దర్శించుకుంటారు, రాత్రికి వస్తారు. లేదా ఏ సిటీ చాలా ఎక్స్పాండ్ అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హైదరాబాద్ నగరం దాదాపుగా వ్యాపించింది. లాస్ట్ స్టేట్స్ ఆసిఫాబాదు అండ్ ఆదిలాబాదు అలాంటివి కొన్ని వదిలేస్తే అది ప్లస్ పాయింట్ ఆఫ్ ఇట్. ఫ్రీ ఉంది కదా అనేసి పని ఉన్నా పని లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా తిరగడము చేత అంటే నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబీకులు అందరూ ఒకటే బస్సులో ప్రయాణం చేత ఈ దుర్ఘటన అంటే పర్టికులర్ ఫ్యామిలీలో చాలా ఎక్కువ విషాదాన్ని మిగిలించింది. సో మినిమం ఆల్ఫా న్యూమరికల్ అంటే నేను చాలా గమనిస్తాను. బస్సులు ఎక్కేటప్పుడు మగవాళ్ళు కూడా, మన మోస్ట్ పర్టికులర్లీ ఆడవాళ్ళు, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. మామూలుగా బోర్డులో ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది. ఇంగ్లీషు పరభాష. మనకి క్రికెట్ కావాలి. బ్రిటిష్ వాళ్ళు మన మీద వదిలేసిన పోయిన క్రికెట్ మట్టుకు మనకి కావాలి, వాళ్ళ ఆంగ్లం మట్టుకు మనం నేర్చుకోవద్దు. దీన్ని ద్వంద్వ ప్రమాణం అంటారు. ఎథికల్గా అది ఉండరాదు. ఇఫ్ యూ వాంట్ టు డెజర్ట్, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్. నేను పంచభాషా సూత్రాలనే, ఇది కూడా జ్ఞానానికి సంబంధించిందే. మినిమం 5 లాంగ్వేజ్లు రావాలి. ఇది కూడా ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, బట్ స్టిల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఆల్సో. కొన్ని తరచుగా సెల్ఫ్ రిమైండర్ అనే పదం ఉంది. మనమే తరచుగా గుర్తుంచుకోవాలి. సో దాట్ అవి మన ఫోర్ హెడ్ కాల భాగంలో నృత్యం చేస్తుండాలి. ఐ ఆమ్ హియర్ అని అది చెప్పడము, మనము దాన్ని గమనించడము, పాటించడం అనేది జరుగుతుండాలి. సంస్కృతం సర్వోత్కృష్ట భాష ప్రపంచంలో. ఆంగ్లము ఎక్కువ దేశాల్లో మాట్లాడేటువంటి భాష. హిందీ మన దేశీయ రాష్ట్రీయ భాష, సంపర్క భాష అంటారు. దెన్ లోకల్ లాంగ్వేజ్. మీరు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఎప్పుడు ఉన్నా కూడా ఒక 1 or 2 years అక్కడ ఉండాల్సిన అవసరం వస్తే ఆ ప్రాంతీయ భాష కావాలి. 5వది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాం ఇంగ్లీష్లో, మీ సొంత మాతృభాషలో కూడా కనీస ప్రావీణ్యం ఉండాలి. ఏదో బోల్చాల్ పరివేళ తీసుకునే భాష కాకుండా కొంత ఇది ఉండాలి. ఇవి కాకుండా పివి నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకుంటే యూ కెన్ లెర్న్ మోర్ లాంగ్వేజెస్. వారికి సుమారుగా 12 భాషలు వచ్చేవి. ఇక్కడ ఇంకొక కామన్ సెన్స్ పాయింట్ ఏమంటే, జనరల్ నాలెడ్జ్ బోత్ కామన్ సెన్స్. ఎదుటివాడి భాషలో మనం మాట్లాడితే హీ విల్ ఫీల్ హ్యాపీ. ఇఫ్ హీఈస్ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. అందుకే బిజినెస్ పీపుల్ కస్టమర్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. మీరు ఎక్కడైనా గమనించండి, వాళ్ళు నేర్చుకోవచ్చు. లేదా గూగుల్
ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అన్ని ప్రధానమైనటువంటి భారతీయ భాషలు మనకేదైతే 100 రూపాయల నోటు మీద 10-12 లాంగ్వేజ్లో 12-13 లాంగ్వేజ్లో ప్రింట్ చేస్తారు. ఇది ఇంత డినామినేషన్ నోట్ అనేసి అన్ని ప్రధానమైన భారతీయ భాషలు సుమారుగా 10-12 ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ అనేది సంవిధానం గుర్తించినటువంటి భాషలు, వాటికంతా గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఇంకా ఎంత అడ్వాన్స్మెంట్ ఏంటంటే మనం ఏదైనా సభలో ఉంటున్నప్పుడు ఉపన్యాసము వాళ్ళు చెప్పేవాళ్ళు ఒక భాషలో మాట్లాడితే అది ఆటోమేటిక్గా 5-6 లాంగ్వేజ్లోకి 6-8 చాయిస్ ప్రకారంగా ఉండి మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం ఏ లాంగ్వేజ్ కనుక స్పెసిఫై చేస్తే ఆ భాషలో మనం వినొచ్చు. ఆయనే భాషలో ఆయన మాట్లాడని మన భాషలోకి అది తర్జుమా చేసి వినిపిస్తుంది. సో ఇవన్నీ వాట్ యు కాల్ సౌకర్యాలు. దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద మినిమం ఆల్ఫా న్యూమరికల్ లిసన్. సో మహిళలు చాలామంది ఆ డ్రైవర్ని అడుగుతుంటాడు, డ్రైవర్ అటెన్షన్ పోతుంది. ఈ బస్సు ఇక్కడ పోతుందా వాళ్ళు చెప్పడం, ఈ మధ్యలో ఏదో మైకుల్లో చెప్తున్నారు, లోపల ఏదో మైక్ పెట్టుకొని ఎక్కడ ఆగేది. అంకెలు కూడా ఇది ఆల్ఫాబెటికల్. తెలుగు రాకపోయే, ఇంగ్లీష్ రాకపోయే జీవితం ఎట్లా సులభంగా జరుగుతుంది కదా. అంటే ఆధారం ఎక్కువ అవుతుంది వేరే వాళ్ళ మీద. మనకి స్వజ్ఞానము లేకపోతే ఇతరుల మీద డిపెండెన్సీ ఎక్కువ ఉండాలి. అది పిల్లలకైతే ఓకే, పెరిగిన తర్వాత కూడా అట్లుంటే ఎట్లా. కనుక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మీకు ఈరోజు పట్టిన దుస్థితి రాకుండా ఉండాలంటే వాళ్ళకి కనీసం మినిమం ఆల్ఫా న్యూమరికల్ నాలెడ్జ్, ఐఎమ్ టాకింగ్ మినిమం, అది సరిపోదు, దానికన్నా ఎక్కువ. కానీ ముందు ఇది ఉండాలి కదా, ఇదే లేకుండా ఉన్నారు. పిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి, అవన్నీ 1 by 1 we will come to all these things. సో ఒకటి ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్, న్యూమరికల్ నాలెడ్జ్. చాలా మందికి ఒంట్లు తెలియవు, ఎక్కాలు తెలియవు. డబ్బులు ఎవరైనా 1000 ఇచ్చి 2000 ఇచ్చిన అంటే కూడా అది 1000-2000 తెలుసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా గమనించుంటారు హియర్ అండ్ దేర్ సొసైటీలో. కనుక ఒంట్లు ధారాళంగా రావడము అంటే మనము న్యూమరికల్ నాలెడ్జ్ పాయింట్కి వస్తే 1, 10, 100, 1000, లక్షలు, కోట్లు. ఇది మన ఇండియన్ కౌంటింగ్ మెథడ్. కోట్ల తర్వాత మనకి బాలశిక్షలో కనుక, బాలశిక్ష కూడా మీ పిల్లలకు నేర్పించండి. నా దగ్గర కూడా 2 వాల్యూమ్స్ బాలశిక్ష ఉంటాయి, అవసరమైనప్పుడు నేను రిఫర్ చేస్తుంటాను. ఇంకా చాలా పద్మజము అది ఇట్లా అనేసి చాలా పేర్లు ఉన్నాయి. కానీ అంత డబ్బు మన దగ్గర లేనప్పుడు అవి తెలుసుకోవాల్సిన అవసరం అంతగా లేదు. థియరిటికల్గా తెలుసుకుంటే మంచిదే, కానీ కనీసం కోట్ల వరకు తెలియాలి. అంటే కోట్లలో వ్యాపారం జరుగుతుంది మన దగ్గర లేకపోయినా కూడా. మన దగ్గర 10, 100, 1000, లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కొంతమందికి కోట్లు కూడా ఉండొచ్చు, మరి అది తెలియాలి కదా. 10, 10, 100, 1000 100 అయితే 100,000కి 1,00,000, 100 లక్షలకి కోటి. ఇది ఇండియన్ మెజర్మెంట్. ఇంటర్నేషనల్గా వెస్టర్న్గా చూస్తుంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 1, 10, 100, 1000 వాళ్ళకి మనకి సమానమే. 1000 తర్వాత వాళ్ళు లక్షలు అనరు, దే సే మిలియన్. మిలియన్ తర్వాత బిలియన్, బిలియన్ తర్వాత ట్రిలియన్, ట్రిలియన్ తర్వాత క్వాడ్రిలియన్. ఇది వాళ్ళ. అక్కడ ఒక కామన్ ఈజీనెస్ ఏముందంటే 1000 తర్వాత మిగిలిన ఎన్ని ఇన్ మల్టిపుల్స్ అనే గుణకారాలు, మళ్ళీ 1000తోనే 1000కి మిలియన్, 1000 మిలియన్స్కి బిలియన్, 1000 బిలియన్స్కి ట్రిలియన్, 1000 ట్రిలియన్స్కి క్వాడ్రిలియన్. ప్రపంచంలో కూడా క్వాడ్రిలియన్ స్థాయి డబ్బు లేదు. నార్మల్గా మనం ఎకానమీ చెప్తే ఇస్ ట్రిలియన్. మొత్తం ప్రపంచం యొక్క ఎకానమీ కూడా 100 ట్రిలియన్స్ చిల్లర ఉంది, అన్ని దేశాల జీడిపి అంతా కలిపితే. సో దిస్ ఇది న్యూమరికల్ నాలెడ్జ్. ఈ కనీస అక్షరాస్యత, మనము లిటరసీ, ఇల్లిటరసీ అంటుంటాము. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇది కాకుండా ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎదురికి వాళ్ళు స్కూల్లో వాటిల్లో అంతా వాళ్ళు దే ఆర్ పర్ఫెక్ట్గానే కొంతవరకు బెటర్. కానీ వయోజన విద్య అని మనకి గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉండింది, ఇప్పుడు కూడా పేరు మార్చి అది నడుస్తుంది. ఈవినింగ్ స్కూల్స్, వయోజన విద్య అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉండి కారణాంతరాల చేత మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయినాము. ఇప్పుడు ఏదో పని చేసుకుంటూ ఏదో మా సంసారాన్ని మేము నడిపించుకుంటున్నాము. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ అవర్స్లో కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటాము, ఓపెన్ స్కూల్ సిస్టమ్స్లో ఈ వయోజన విద్య దీంట్లో కూడా
we can take further our education. For today, I will stop here and we will continue. ఇది 4-5 అంటే నేను ఇంతకుముందు కూడా మీతో మనవి చేశాను. జీవితంలో 3 ప్రధాన అంశాలు: విద్య, ఉద్యోగము, వివాహము. ఇవన్నీ ప్రధాన ఘట్టాలు. తర్వాత ఏమన్నా వస్తే ఉపఘట్టాలే కనుక ఇది విద్య అనేది ప్రధాన ఘట్టం కనుక ఇట్ గోస్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. థ్యాంక్ యూ. నమస్తే. ఓవర్ టు యూ, వెంకటేశ్వర గారు. జీవనయానం శీర్షికలో ఈరోజు విజ్ఞాన సముపార్జన గురించి ప్రాథమిక చర్చ చేశారు శ్రీ రామ్మోహన్ గారు. వారికి ధన్యవాదాలు.